స్టార్ట్ చేద్దామా? మేము ఇచ్చిన వాగ్దానాలలో అన్నీ కూడా పూర్తి చేస్తాము. సమయం 2 తీసుకుంటున్నాం. సంవత్సరాలు అయిపోయింది. మంత్రివర్గ విస్తరణ చేస్తే సామాజిక న్యాయమే. వేరే రాజకీయ ఎక్కడ సామాజిక న్యాయం? మంత్రివర్గంలో 3 బీసీలు ఉన్నారు. అవును, ఇంకో ఎక్కడ BC సామాజిక వస్తాడు, న్యాయం BC వస్తాడు, రావాలని ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ అయిపోయిన 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. గవర్నమెంట్ అయిపోయిన 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని కంట్రోల్ చేయడానికైనా మీనాక్షిని తీసుకొచ్చి పెట్టింది. అది ఎందుకట్లా కంట్రోల్ అంటే ఏం తప్పిరు? కంట్రోల్ మీనాక్షి మేడం ఏం తప్పారు? మీ పార్టీ అధిష్టానం తెలియాలి, మాకు తెలియదు. బండి సంజయ్ కూడా పార్టీ మారలే. ఈజ్ కంప్లీట్ లైక్ మీ, ఈజ్ ఆల్సో స్టూడెంట్స్ యూనియన్ వర్కర్. మీరు ఫంక్షన్లో బాగానే కలుసుకుంటున్నారు కానీ ఫండ్స్ రావట్లేదు. మీది అసలుకే బడే బాయ్ చోటే బాయ్ బంధం. మీరు ఏం అడిగితే అది వచ్చేస్తుంది. ఇప్పుడు బడేబాయ్ చోటాబాయ్ బంధంలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో జరుగుతుంది, ఎవరికి ఎక్కువ రాజకీయ సంబంధాలు బీసీలంటే, బీసీలకు రిజర్వేషన్లు కనిపించాలంటే చాలా అగ్రవర్ణాలతో కూడిన కొంతమంది నాయకత్వానికి నచ్చదు. కాబట్టి ఇచ్చామంటే ఇచ్చాం, రాకుండా ఇచ్చామనే పద్ధతిలో రియల్ రాజకీయాన్ని నడిపిస్తున్నారండి. ఒక రౌడీని చూసి ఓటేస్తారా అని వాళ్ళు గుర్తించిండ్రు కాబట్టి మామిడిగా అది ఆశీర్వచనంగా స్వీకరిస్తాను. పందిలు ఎక్కున్నావు, సిగ్గు లేదు, బద్మాష్. ఆ నియోజకవర్గంలో బుల్డోజర్ రాజ్యం నడిచిందంటే 10 ఏళ్ళు నడిచింది. మీరు బుల్డోజర్ వచ్చింది ఇప్పుడు, హైడ్రా వచ్చింది ఇప్పుడు. కాదు మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా?